అది వ్యూ. ఆ వాటర్ అనేటివి అన్నీ ఇక్కడ పడుతున్నాయి. అండ్ ఇది నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, ఎందుకంటే దాని విడ్త్ అంత ఉంటుంది. 300 మీటర్స్ అంటే అది మామూలు విషయం కాదు, చాలా అంటే చాలా విడ్త్ ఉంటుంది. జనాలే లేరు అసలు. మొత్తం ఎట్లుందనంటే అబాండన్ విలేజ్ ఉంటుంది కదా, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు అలా ఉంది. హలో ఎవ్రీవన్, నా పేరు అభి. అండ్ చూసారు కదా ఇంట్రోలో, ఈరోజు మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. సో వెళ్తూ వెళ్తూ దారిలో మాట్లాడేసుకుందాం మిగతా డీటెయిల్స్. లెట్స్ గో. క్విక్ కాల్ స్టార్ట్. రోడ్ రావచ్చు అండ్ ట్రైన్ రావచ్చు, ఇవి రెండు అయితే ఉంటుంది. వైజాగ్ నుంచి డైలీ ఉంటుంది, మార్నింగ్ ఒక ట్రైన్ ఉంటుంది, ఈవినింగ్ ఒక ట్రైన్ ఉంటుంది, రెండు ఉంటుంది ట్రైన్స్ వైజాగ్ నుంచి అయితే. అండ్ హెచ్వైడి సైడ్ నుంచి అయితే బస్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్ టికెట్ ప్రైజెస్ నాకు తెలియదు, రెండింటికి కూడా ఎగ్జాక్ట్ టికెట్ ప్రైజెస్. ట్రైన్ అయితే చాలా తక్కువ ఉంటాయి, చాలా అంటే చాలా తక్కువ, 160-200 లోపల అయిపోతాయి, వచ్చేయచ్చు. ఇంకా మిగతాది కాకపోతే రోడ్డు మొత్తం నీట్గా ఉందనుకో ఇంకా అవసరం ఉంటుంది. అసలు రైడ్ చేస్తుంటే మొత్తం ఇస్తుంది, కానీ ఈ పంప్స్ వల్ల ఇబ్బంది అవుతుంది నాకు చాలా. మొత్తం అది కార్నరింగ్ చేసేటప్పుడు భయం అవుతుంది, పంపాలంటే కూడా బండిని. ఆ పంప్స్ వల్ల ఎక్కడ కింద పడతాను అనేది భయం అవుతుంది. అయితే నిజంగా ఎవరు బౌండరీస్ రాళ్ళతో కట్టేస్తున్నారు, ఈవెన్ ఇల్లు రాళ్ళతోటే ఉన్నాయి. జనాలే లేరు అసలు. మొత్తం ఎట్లుందనంటే అబాండన్ విలేజ్ ఉంటుంది కదా, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు అలా ఉంది. అక్కడక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి అంతే. మొత్తం ప్యాడీ, వరి పొలాలు ఇవన్నీ. ఇక రాళ్ళతో కట్టిన గోడలు బాగుంది. కాకపోతే కొత్త ఫీల్ వస్తుంది, డిఫరెంట్ ఫీల్ వస్తుంది, ఎక్కడికో ఇష్టమన్న ఫీల్ వస్తుంది. ఇవన్నీ అవి అసలు జనాలే కనపడట్లేదు. నేను ఇందాక నుంచి రైడ్ చేస్తున్నా, అసలు నాకు ఇంతవరకు అసలు జనాలే కనపడలేదు. ఒక్కరంటే ఒక్కరు కనపడలేదు రోడ్ల మీద నార్మల్గా అక్కడ ఇక్కడ. అంటే ఇటు సైడ్ అక్కడ కనపడ్డారు, కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కనపడలేదు ఒక్కరు కూడా. పెట్టారు అసలు ఎంత పేషెన్స్ కావాలో పెట్టడానికి, ఎన్ని నెలల టైం పడుతుందో, ఎంత బౌండరీ కాబట్టి బాగుంది. కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే, ఇంత రిమోట్ ఏరియాలో రోడ్ చేశారు చూడు, అది హైలైట్ అసలు. జరగండి బాబు, డిఫరెంట్ ఉంది ఇక్కడ మొత్తం కల్చర్. చిత్రకూట్ సైడ్ ఇక్కడ నుంచి పార్కింగ్ మస్తు జనాలు ఉన్నారు. పార్కింగ్ ఎక్కడ కూడా అర్థమవుతలేదు. వాడు ఏమో డైరెక్ట్ ఇక్కడే వండేసుకుంటున్నారు కూడా. ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం కూడా ఇక్కడ బండి పెట్టేసి ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు షాప్స్ అయితే. జనాలు అయితే మస్తుగా ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. అండ్ టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇటు సైడ్ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. దోశ, మన తెలుగు ఫుడ్ కూడా ఉంది, తెలుగు స్టైల్లో ఫుడ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ
ద న్యాచురల్ వ్యూ రిసార్ట్ ఏదో రిసార్ట్ రెస్టారెంట్ ఏదో ఉంది, చిన్న మందిర్ ఒకటి ఉంది. అండ్ వ్యూ పాయింట్ నాకు తెలియదు ఇంకా, అక్కడ ఉంది వ్యూ చూపెడతాను మీకు కూడా. వ్యూ పాయింట్కి వెళ్దాం. వాటర్ ఫాల్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసా. నేను ఇప్పుడు మీకు చూపెడతాను. ఇక్కడ చాలా జనాలు అయితే ఉన్నారు, కెమెరాస్ పట్టుకొని చూపెడతాను. ఒక్క నిమిషం. ఇదే వాటర్ ఫాల్ వ్యూ. లైవ్లో అయితే చాలా బాగుంది, చాలా జనాలు ఉన్నారు ఇక్కడైతే. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే కనబడుతుందో ఇదంతా, దీని వెడ్త్ వచ్చేసి 300 మీటర్స్ వెడ్త్, అండ్ హైట్ వచ్చేసి 30 మీటర్స్, అప్రాక్సిమేట్గా 30 మీటర్స్ ఉంటుంది. సో ఇది ఇండియాలోనే వైడెస్ట్ వాటర్ ఫాల్, ఇండియా మొత్తంలోనే వైడెస్ట్ వాటర్ ఫాల్. దీన్ని నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, నేను వేరే వ్యూ నుంచి చూపెడతాను. మొత్తం జనాలు ఉన్నారు ఎక్కువ. సారీ బ్రదర్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఆ చివరి నుంచి చూస్తా. బోటింగ్ కూడా ఉంటుంది అని అన్నారు. నేను కిందికి వెళ్ళేసి అవి కూడా చూస్తాను, బోటింగ్ ఉందో లేదో చూస్తాను. అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్తే బోటింగ్ ఏరియా, అట్లా కిందికి వెళ్ళొచ్చు ఇలా స్ట్రైట్కి వెళ్తే. అంటే నేను వెళ్ళేసి కిందికి వెళ్ళాక అక్కడ వ్యూ చూపెడతాను, అక్కడ వ్యూ కూడా చూపెడతాను. ఇక్కడ నుంచే కిందికి వెళ్ళే దారి ఉంది, అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడవచ్చు. ఎంత బాగుంది అని అంటే ఆ మేఘాలు అవి, ఆ వాటరు నాకైతే మస్తు నచ్చింది, పిచ్చిగా నచ్చింది. 300 మీటర్స్ అంటే అది మామూలు విషయం కాదు, చాలా అంటే చాలా విడుతుంటుంది. అండ్ ఇటు సైడ్ నుంచి కిందికి వెళ్దాం మనం. అందరూ జేమ్స్ కెమెరాన్స్ ఉన్నారు ఇక్కడ ఇలా. అండ్ అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు. అక్కడ చూపెడతా, అక్కడ స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఓకే, చూపెడతాం అది కూడా. కిందికి వెళ్ళి మెట్లు ఉన్నాయి, బాగున్నాయి. డిసప్పాయింట్మెంట్ ఏంటి అని అంటే బోటింగ్ లేదట. బోటింగ్ హెవీ రైన్స్ వల్ల బోటింగ్ అనేది అభి బోలో. అభి రామటంకి. అండ్ దేకే వచ్చి చూసారు కదా ఎలా ఉందో. ఒక్క నిమిషం, దిగుతా అంటే వస్తూనే ఉంది. ఇక్కడ చిన్న అది ఉంది, చిన్న గుడిలాగా శివుడి. మీరు కూడా ఒకళ్ళు రావాలనుకుంటే చూసుకోండి, వానలు లేనప్పుడు. హలో, ఎక్సైట్ అవుతున్నారు, అటు ఉందనుకుంటున్నారు అందరు, అటే హాయ్ చెప్తున్నారు. ఇటు సైడ్ ఉంది. టికెట్స్ ఏమన్నా ఛార్జ్ చేస్తున్నారా? లేదు. ఇక్కడ కూడా ఆంజనేయుడిది ఇది, నేషనల్ పార్క్ చిత్రకూట్ ఏదో ఉంది ఇక్కడ. కిందికైతే వచ్చేసిన ఫైనల్లీ. వ్యూ చూపెడతా, ఎలా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. అది వ్యూ. ఆ వాటర్ అనేటివి అన్నీ ఇక్కడ పడుతున్నాయి, మీద పడుతున్నాయి. ఇక్కడ బాయ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత అంటే అంత సూపర్ ఉంది అసలు. లైవ్లో ఆ సౌండ్, ఆ వాటర్ సౌండ్ అయితే వేరే క్రేజీ ఉంది. అండ్ ఆ వాటర్ వచ్చి మీద పడుతుంటే మస్తు అనిపించింది నాకైతే. బాగుంది, కాకపోతే బోటింగ్ ఉంటే ఇంకా బాగుండేది. ఒకవేళ మీరు రావాలనుకుంటే గూగుల్లో చూడండి, వన్ డే రీసెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. వానలు ఇక్కడ కొంచెం తక్కువ ఉంటే బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే మేము అనుకున్నాం బోటింగ్ ఉంటుందేమో అని అనుకున్నాను నేను, బట్ బోటింగ్ లేదు. అయినా పర్లేదు, బాగుంది. అండ్ చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో తీరథ్గఢ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో అది చేస్తాను, అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు. అండ్ ఈ వీడియో తర్వాతలా అదే వస్తుంది. అండ్
ఇది జగదల్పూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. జగదల్పూర్ నుంచి రఫ్గా 30 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ ఆర్టీసీ అస్సలు నడవవు, ఆర్టీసీ బస్సులు ఉండవు. ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీలు మాట్లాడుకొని మీరు రావాల్సి వస్తుంది ఒకవేళ మీరు ట్రైన్ నుంచి కానీ బస్సు నుంచి కానీ వస్తే. ఇంకోటి ఏంటి అని అంటే జియో సిగ్నల్ తప్ప వేరే ఏ మొబైల్ నెట్వర్క్స్ ఉండవు. ఓన్లీ జియో సిమ్ ఉంటేనే సిగ్నల్, ఓన్లీ జియో ఒకటే సిగ్నల్ ఉంటుంది ఇక్కడ. మిగతా ఏ సిగ్నల్స్ అయితే ఉండవు. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.